నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ బదిలీల్లో అక్రమాలపై సర్కార్ ఆరా, విమర్శల నేపథ్యంలో సవరించేందుకు చర్యలు. రాష్ట్రంలో జోరుగా ఓటర్ల జాబితా తయారీ, సవరణలు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం దరఖాస్తుల ఆహ్వానం. డిసెంబర్లో కార్యాచరణ ప్రారంభించే యోచనలో కేసీఆర్. సమయం చూసి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలనే భావన. రేపు ప్రొఫెసర్ సాయిబాబా అంతిమ కార్యక్రమం. భౌతిక కాయం గాంధీ ఆసుపత్రికి అందజేత. హర్యానాలో ఈ నెల 17న కొలువుదేరనున్న కొత్త ప్రభుత్వం. సీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టనున్న నయాబ్ సింగ్ సైని. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో జరిగిన బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇప్పటికే 4 జిల్లాల రిజిస్ట్రార్ల బదిలీలను సవరించిన ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు చెందినవి కూడా సవరించేందుకు ఉన్నతాధికారులు చొరవ చూపుతున్నట్టు తెలుస్తోంది. నిబంధనలు పాటించకుండా బదిలీలు చేశారనే విమర్శలు రావడంతో ఆ శాఖ ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాష్ వివరాలను తెప్పించుకుని సవరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రతి ఏడాది దాదాపు 15,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అందులో 70% రాబడి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే వస్తుంది. మిగిలిన 30% ఇతర జిల్లాల నుంచి ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం ఇక్కడే ఎక్కువగా ఉండటం, భూములు, భవంతులు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలు కూడా అధికంగా ఉండడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంప్ డ్యూటీ కూడా అధికంగా వస్తుంది. రెవెన్యూ తీసుకొచ్చే శాఖల్లో ఒకటైన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ఇటీవలే బదిలీలయ్యాయి. వాస్తవానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఉండే సబ్ రిజిస్ట్రార్లకు, జిల్లా రిజిస్ట్రార్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్య అధికంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించేందుకు వీలుగా సీనియర్ ఎస్ఆర్ఓలను ఎక్కువగా నియమిస్తుంటారు. అవసరమైనప్పుడు వీరిని ఐజీ కార్యాలయ పనులకు కూడా ఉపయోగించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా బదిలీలు జరుగుతాయని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో బదిలీలు జరుగుతాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. పనితీరు ఆధారంగానే బదిలీలు ఉంటాయని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. కానీ బదిలీలు అందుకు భిన్నంగా జరిగాయని ఎస్ఆర్ఓలు, జిల్లా రిజిస్ట్రార్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున డబ్బులు కూడా చేతులు మారాయని ప్రచారం జరిగింది. కొందరు అధికారులు అయితే బదిలీల విషయంలో తమకు అన్యాయం జరిగిన విషయాన్ని స్వయంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లారని తెలిసింది. ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ కు బదిలీ చేయాల్సి ఉండగా ఫోకల్ నుంచి ఫోకల్ కు, నాన్ ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ కు బదిలీ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జోక్యం చేసుకున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్ తో చర్చించిన తర్వాత 4 జిల్లా రిజిస్ట్రార్ల బదిలీలను సవరించారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దాదాపు 190 మంది ఎస్ఆర్ఓలలో సింహభాగం బదిలీ అయ్యారు. అయితే ఇందులో దాదాపు 60 మంది వరకు తమకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐజీ కార్యాలయంలో కొందరు అధికారులు తమకు నచ్చిన వారికి నచ్చిన చోటుకు బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ బదిలీలను తిరిగి పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా విభాగం కూడా ఈ బదిలీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్ఆర్ఓల బదిలీలను సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివరాలను తెప్పించుకున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్ ఆరా తీస్తున్నారు.
బదిలీ అవ్వకముందు ఎస్ఆర్ఓలు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు, ఇప్పుడు బదిలీ ఎక్కడికయ్యారు, వారిలో ఎవరు నిబంధనల మేరకు బదిలీ అయ్యారు, ఎవరు నియమావళికి విరుద్ధంగా బదిలీ అయ్యారనే తదితర అంశాలను పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని ఎస్ఆర్ఓల పోస్టుల కోసం ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందులో శేర్లింగంపల్లి, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, నారపల్లి, ఉప్పల్, గండిపేట, కీసర, పటాన్చెరు, కుకట్పల్లి, బాలానగర్, రాజేంద్రనగర్, చిక్కడపల్లి, బోయిన్పల్లి, ఎల్బీనగర్, మల్కాజ్గిరి తదితర ఫోకల్ పోస్టుల కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆయా ఎస్ఆర్ఓలు చేసిన సేవల ఆధారంగా ఇప్పుడు పోస్టింగులు ఇవ్వాలని, రాజకీయ జోక్యం లేకుండా ఐజీ కార్యాలయంలో బదిలీలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు దూరంగా ఈ సవరించే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగినట్లయితే 190 మంది సబ్ రిజిస్ట్రార్లలో దాదాపు సగం మందికి స్థానభ్రంశం జరుగుతుందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీ, సవరణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఓవైపు కొనసాగుతూ ఉండగానే మరోవైపు పెద్దల సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ కసరత్తు సాగుతోంది. త్వరలో ఖాళీ కానున్న 2-3 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత ఎన్నికలతో సంబంధం లేకుండా మండలి ఎన్నికల్లో ఓటు వేయాలనుకునే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సాధారణ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. 2025 జనవరి 1వ తేదీ ప్రామాణికంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చేపట్టింది. 2025 జనవరి 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వీరితో పాటు 18 ఏళ్లు నిండి ఓటు హక్కు లేనివారు మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి చిరునామా మార్పు, సవరణలు, కొత్త ఓటరు గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు తదితరాల కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే, జాబితాలో పొరపాట్ల సవరణ, డూప్లికేట్ ఓట్ల తొలగింపు తదితర ప్రక్రియలు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ పరిశీలించి సవరణలు చేసి ఈ నెల 29వ తేదీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తారు. ఆ రోజు నుంచి నెల రోజుల పాటు నవంబర్ 28 వరకు ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. ఈ సమయంలో 2 రోజులు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ నెలలో 2వ శనివారమైన 9, ఆ మరుసటి రోజు ఆదివారం 10వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. బీఎల్ఓల సహాయంతో పోలింగ్ కేంద్రాల వద్దే జాబితాలో ఉన్న పేర్లు, వివరాలు సరిచూసుకోవచ్చు. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. వచ్చిన అభ్యంతరాలు, వినతులను డిసెంబర్ 24వ తేదీ వరకు పరిష్కరించి తుది జాబితా తయారు చేసి 2025 జనవరి 6వ తేదీన ప్రకటిస్తారు. శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీకాలం 2025 మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ 3 నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీకి ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత కలిగిన వారు నవంబర్ 6వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించి నవంబర్ 23వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులకు డిసెంబర్ 9వ తేదీ వరకు గడువు ఉంది. వాటిని పరిష్కరించి డిసెంబర్ 30వ తేదీన 3 ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరు జాబితా తయారీలో కేంద్ర ఎన్నికల సంఘం డినోవా విధానాన్ని అనుసరిస్తోంది. గత జాబితాలతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలకు కొత్త జాబితాను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల నియోజకవర్గంలోని అర్హులందరూ విధిగా ఓటు హక్కు కోసం తప్పక దరఖాస్తు చేసుకోవాల్సింది. గులాబీ అధినేత కేసీఆర్ డిసెంబర్ నెలలో తన తదుపరి కార్యాచరణ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. తనను కలుస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఈ మేరకు సంకేతాలిస్తున్నారు. వివిధ అంశాలు, ప్రజల సమస్యలపై పార్టీ తరఫున ఇలాగే వినిపించాలని, సమయం చూసుకుని ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలన్న భావనతో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. శాసనసభ సమావేశాల సమయంలోనూ కేవలం బడ్జెట్ రోజు మాత్రమే హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకలాపాల్లోనూ ఆయన పెద్దగా పాల్గొనలేదు. బడ్జెట్ సమావేశాల సమయంలో తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత ఎలాంటి సమావేశాల్లో పాల్గొనలేదు. తనను కలిసేందుకొచ్చిన నేతలతో సమావేశమై పార్టీ గురించి, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఆరా తీస్తూ వస్తున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పలువురు నేతలు కేసీఆర్ ను కలిసిన సమయంలో వారితో వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. అయితే కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే అసెంబ్లీకి కూడా రావటం లేదని అంటున్నారు. రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసి, భారీ వర్షాలు, వరదల సమయంలోనూ కేసీఆర్ బహిరంగంగా స్పందించలేదు. తనను కలిసిన నేతలతో రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలు, ప్రజల వివిధ సమస్యలు, నాయకుల ఫిరాయింపులు తదితరాల గురించి చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని ఆరా తీస్తూనే నేతలకు తగిన సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, హామీల అమలు సహా ఇతర అంశాలపై తన అభిప్రాయాల్ని వారికి చెబుతున్నారు. నేతలు ప్రజల్లో ఉండాలని, వారి కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని సూచిస్తున్నారు. సమస్యల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని వారికి చెప్తూ వస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న భావనతో కేసీఆర్ మొదటి నుంచే ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు. అయితే సర్కార్ వైఖరి కారణంగానే తాము మాట్లాడాల్సి వస్తోందని కూడా అప్పట్లో అన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు బాగానే స్పందిస్తున్నారని, కొనసాగించారని నేతలతో గులాబీ అధినేత అంటున్నారు. దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజల ఆధారంగా ముందుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. జిల్లా కేంద్రాలు, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో కొంత వేగం పెంచారని, స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించారని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటే ఇంకా చాలా అంశాలపై స్పష్టత వస్తుందని, అప్పుడు సమస్యల ఆధారంగా ప్రజల్లోకి వెళితే బాగుంటుందని కేసీఆర్ వారితో అన్నట్లు సమాచారం. పరిస్థితుల్ని బట్టి కార్యాచరణ తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ ఓ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం చేరారు. ఆరోగ్యం విషమించి గత రాత్రి మృతి చెందారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో సాయిబాబాను 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో సాయిబాబాకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో సాయిబాబా దాదాపు 9 ఏళ్లు నాగ్పూర్ జైలులో ఉన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఆయనను ఈ ఏడాది మార్చి 5న నిర్దోషిగా ప్రకటించింది. రచయిత, మానవ హక్కుల కార్యకర్తగా పేరు పొందిన ఆచార్య సాయిబాబా స్వస్థలం అమలాపురం. పోలియో సోకి 5 ఏళ్ల వయసులోనే ఆయన 2 కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సాయిబాబా కన్నుమూసినట్టు తెలియగానే వివిధ సంఘాలు, పౌర హక్కుల సంఘాల నేతలు నిమ్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం స్ఫూర్తి తండాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. పొలం వద్దకు వెళ్లిన అన్నదమ్ములు పక్కనే ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందడం కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. శనివారం సాయంత్రం పొలం వద్ద ఉన్న మేకను తీసుకురావడానికి 2 అన్నదమ్ములు కలిసి వెళ్లారు. మేకతో పాటు ఇంటికి బయలుదేరిన చిన్నారులు ప్రమాదవశాత్తు పొలం పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయారు. చీకటి పడిన పిల్లలిద్దరూ ఇంటికి రాకపోవడంతో తండ్రి పొలం వద్దకు వెళ్లి వెతికాడు. కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పొలం పక్కనే ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా పిల్లల చెప్పులు కనిపించాయి. నీటిలో దిగి వెతకగా సాయి నాయక్ అప్పటికే మృతి చెంది కనిపించాడు. సాకేత్ మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఏకకాలంలో చిన్నారులు ఇరువురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపర్లను కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 17న హర్యానాలో బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. పంచకులలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైని రెండోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ కొత్త సర్కార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనికి సీఎం పగ్గాలు కట్టబెట్టిన బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తిరిగి ఆయన్నే
తామే ముఖ్యమంత్రిని చేస్తామని సంకేతాలిచ్చింది. హర్యానాలో మొత్తం 90 శాసనసభ స్థానాలుండగా బీజేపీ 48 సీట్లు, కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందింది. INLD 2 స్థానాలకు పరిమితం కాగా జేజేపీ, ఆప్ ఖాతా తెరవలేదు. మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ను ఏర్పాటు చేసినట్టు కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సోదర సోదరీమణులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. విజయదశమి సందర్భంగా కేజీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సినీ నటుడు కారుమంచి రఘు, పారిశ్రామికవేత్తలు చల్లా రాజేంద్ర ప్రసాద్, జాస్తి శరత్ బాబులకు సభ్యత్వ నమోదు కార్డులు ఇచ్చారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ప్రపంచంలో 2,10,00,000 మంది కమ్మవారు ఉంటారు. వారందరికీ మెజారిటీ సభ్యుల్ని దీంట్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడానికి అనుకూలంగా సభ్యత్వ నమోదు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ₹100 సభ్యత్వ నమోదుగా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో సభ్యులైన వాళ్ళందరికీ కూడా ఒక QR కోడ్తో కూడిన డిజిటల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల మంది కనీసం సభ్యులుగా అవుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మాకు వచ్చిన విశేష స్పందనను బట్టి దీన్ని ఇలాగ ముందుకు తీసుకెళ్తూ మానవ సేవే మాధవ సేవ అంటారు. మా వారికి మేము సేవ చేసుకుంటూ, మా వారికి మేము సాయం చేసుకుంటూ, సమాజానికి మేము ఏం చేయాలి, సమాజానికి ముందు కూడా సమాజానికి కూడా ఏం చేయాలనే దాని యొక్క విశాల దృక్పథంతో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, కేజీఎఫ్ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో తుంగభద్ర నదీ తీరంలో తెప్పోత్సవం దేదీప్యమానంగా సాగింది. విద్యుత్ దీపాల వెలుగులో పడవలో కొలువుతీరిన దేవతామూర్తులను కన్నుల పండువగా ఊరేగించారు. అలంపూర్ పుణ్యక్షేత్రంలో 9 రోజులుగా కొనసాగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో విజయవంతంగా ముగిశాయి. వేలాది మంది భక్తులు వీక్షిస్తూ ఉండగా తుంగభద్ర నదిలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి హంసవాహనంలో విహరించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిగాయి. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోపాలపురం గ్రామంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దేవీ నవరాత్రులతో పాటు దసరా వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి అందరూ స్వగ్రామానికి రావడంతో పండుగ వాతావరణం ఉట్టిపడింది. మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం విజయదశమి రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అరుదైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో జరుగుతుంది. స్వాతంత్ర్య అనంతరం నిజాం పరిపాలనలో గార్ల జాగీర్దార్ను ముస్లిం పాలకులు పాలించే సమయంలో వారు హిందూ సాంప్రదాయాలను గౌరవించి ప్రతి దసరా పండుగ రోజు అర్ధ చంద్రాకారపు గుర్తుగల ముస్లిం జెండాను హిందూ దేవాలయంలో పూజలు చేసి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి మసీదు ఎదురుగా జెండాను ఆవిష్కరించేవారు. అదే ఆనవాయితీగా 1948 సెప్టెంబర్లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం గార్ల మున్సిపాలిటీ నిర్వాహకులు కాంగ్రెస్ జెండాను ఎగరవేసేవారు. దీనికి వామపక్ష పార్టీలు అభ్యంతరం చెప్పడంతో విషయం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ జెండా స్థానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి విజయదశమి రోజున గార్లలో మసీదు ఎదురుగా ఉన్న గద్దె వద్ద జాతీయ పతాకంను ఎగరవేస్తున్నారు. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఈ సంవత్సరం దసరా రోజు గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ మంగమ్మ జాతీయ జెండాను ఎగరవేశారు. లండన్లో దసరా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రాంఫోర్డ్ నగరంలో ఎన్ఆర్ఐలు వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రాష్ట్రానికి చెందిన దాదాపు 2,000 కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడారు. ప్రపంచంలో ఎక్కడా ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోయేది లేదంటూ పిల్లలు, పెద్దలు అంతా కలిసి బతుకమ్మ, దసరా వేడుకలు చేసుకున్నారు. 5 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్టు టీడీఎఫ్ సభ్యులు పేర్కొన్నారు.
పౌల్ట్రీ ఇండియా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ హైదర్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సినీ సంగీత దర్శకుడు రాధాకృష్ణతో పలువురు ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు. గుడ్డు తినడంపై ఉన్న అపోహలు, ఎగ్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటనే విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. గర్భిణులకు, విద్యార్థులకు గుడ్లు తింటే ఆరోగ్యంతో పాటు బలంగా ఉంటారని నిపుణులు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల్లోనూ మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డును పెట్టడం అమలు చేయాలన్నారు. ఈ ఒకేషన్ మీద లైక్ వరల్డ్ ఎగ్ డే పోల్ట్రీ ఇండియా ఐపెమా ఇవాళ కండక్ట్ చేసింది, ఈ ఆర్గనైజ్ చేసింది ఈ ఈవెంట్కి. ఇక్కడ అందరి సహాయంతో మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసినాము పోల్ట్రీ ఎగ్ గురించి. ఈ ఎగ్ దీంతో ఏం బెనిఫిట్స్ ఉన్నది, ఇట్ ఈస్ అ వెరీ బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ ఆల్ ది ఏజెస్. మనం అందరూ దానికి సపోర్ట్ చేయాలా కన్జంప్షన్కి, బికాస్ దిస్ ఈస్ అ బ్యాలెన్స్డ్ డైట్. ఈవెన్ ద WHO హ్యాస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ దాట్, అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం అందరికీ ఇది అవసరమైన డైట్. వీ షుడ్ స్టార్ట్ కన్జ్యూమింగ్ ఎగ్స్ ఇన్ అ మచ్ మోర్ వే. And when we compare it, manam compare Japan toni cheste, they have almost 365 eggs almost a year, almost 1 egg per day. మనకు అట్లా రేషియో లేదు ఇక్కడ. సో మనం అందరూ we should take a promise that today we start consuming good eggs. That is almost 2 to 3 eggs you can have it per day.